మనోనేత్రములో గ్రుడ్డితనములు ఉన్నాయి. దేనిని బట్టి గ్రుడ్డితనం వచ్చిందంటే మనము ఈ లోకం అనేటువంటి చీకటిని చూడటాన్ని బట్టి గ్రుడ్డితనం వచ్చింది. అదే కన్నులతో దేవుని వాక్యం అనేటువంటి వెలుగుని చూడగలిగితే నీ గ్రుడ్డితనము పోయి దేవుని వాక్యపు వెలుగు నీ కనిపిస్తుంది. అప్పుడు నీకు సంతోషము కలుగుతుంది, అప్పుడు నీకు ఆనందం వస్తుంది. అప్పుడే నువ్వు నేను నిజమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను అనేటువంటి సత్యము నీకు బోధపడుతుంది. అటువంటి దేవుని సత్యవాక్యము కంటే లోకము యొక్క గ్రుడ్డితనము నీ మీద ఎక్కువగా ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఏం చూస్తావో దాని ప్రభావమే కదా నీ శరీరం మీద ఉండేది. నువ్వు గ్రుడ్డితనానికి సంబంధించిన చీకటికి సంబంధించినటువంటి విషయాలను ఆలోచించినంతసేపు నీ లోపల ఏముంటది? నీ మనోనేత్రములు మూయబడినటువంటి గ్రుడ్డితనం ఉంటది. అందుకే కదా మొరపెట్టుకునేది. ఈ లోకములో చూడవలసినటువంటి వెలుగుని చూడక అనేక మంది సాతాను యొక్క గ్రుడ్డితనములో నాశనమునకు పోతున్నారు. వారి కొరకే వెలిగెత్తి గొంతు పోయేలాగా అరిచి మొరపెట్టేది, ఒరే మీరు పోతున్నటువంటి గుడ్డి మార్గము, అందులో చీకటి ఉంది, నువ్వెక్కడ పడిపోతావో తెలీదు, నువ్వు పడిపోతే తిరిగి లేపేవాడు లేడు, కానీ వెలుగులోనికి రా, ఈ వెలుగులో నువ్వు నడిస్తే నువ్వు నిత్య రాజ్యములోనికి వెళ్ళగలుగుతావు, ఆ వెలుగు నువ్వు శాశ్వతంగా అనుభవించగలుగుతావని ఈ వెలుగు సంబంధమైనటువంటి వాక్యముల గురించి ప్రకటన చేస్తున్నా. యోబు గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ యోబు దేవుని ప్రశ్నిస్తున్నాడు, అయ్యా నీ నేత్రములు నరులు నేత్రములు వంటివా? నరులు ఆలోచించినట్టు నీవు ఆలోచించదవా? చూచిన దాన్ని బట్టి మనం ఆలోచిస్తాం. దేవుని యొక్క ఆలోచన చాలా వ్యత్యాసంగా ఉంటుంది, దేవుని యొక్క చూపు చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఆయన నిన్ను లోపల బయట చూడగలిగేటువంటి దేవుడై ఉన్నాడు. నీ లోపల ప్రవర్తనను బట్టి ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు, నీ లోపల ప్రవర్తనను బట్టి ఆయన సంతోషిస్తూ ఉన్నాడు, నీ బయట ప్రవర్తనను బట్టి ఆయన దుఃఖించి సంతోషించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే నువ్వు దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నావా, దేవునికి సంతోషాన్ని కలిగిస్తున్నావా? ఆయన కన్నులు చూస్తున్నాయి, మనకు తెలుసది. ఏది మరుగైంది ఆయనకి లేదన్న విషయం మనకు తెలుసు. కానీ దేనిని బట్టి మనము ఆయనను ఎటువంటి ప్రభావానికి గురి చేస్తున్నామో ఆలోచన చేయాలి. దేవుని వాక్యమును బట్టి నువ్వు దేవునికి సంతోషము కలిగించేటువంటి వ్యక్తివైతే దేవుడు నిన్ను బట్టి సంతోషించి దేవుని దీవెన ఆశీర్వాదములన్నీ నీ పైన కుమ్మరిస్తాడు. నిన్ను బట్టి దేవుడు దుఃఖించేటువంటి పరిస్థితిలో ఉంటే దేవుడు బహుశా దీర్ఘశాంతము వహిస్తున్నాడు, నీ మార్పు కొరకు ఎదురు చూస్తున్నాడు, నీ మార్పు కొరకు ఆయన వాక్యాన్ని పంపుతున్నాడు. నీవు ఆ వాక్యమును విని నీ మనోనేత్రములు తెరవజేయగలిగితే దేవుని యొక్క సత్యాన్ని గ్రహించి ఆయనతోటి ఆయన యొక్క నిత్య జీవములోనికి వెళ్ళగలుగుతావు. నువ్వు తెరవకపోతే, వాక్యాన్ని నువ్వు గ్రహించేటువంటి ప్రయత్నం చేయకపోతే, సండే స్కూల్ పిల్లలకి ప్రతి స్టోరీ చెప్తాం. ఏం చెప్తాం? ఇదిగో దావీదు అనే రాజు ఉన్నాడు, ఆయన క్యారెక్టర్స్ అక్కడ మెన్షన్ చేసి చెప్తాము. మీరు కూడా ఆ క్యారెక్టర్ వలె దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి, దేవుని సంతోష పెట్టేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మరి సండే స్కూల్ పిల్లలకు చెప్పినటువంటి కథలే నీకు కూడా చెప్తే ఇంకా నువ్వు ఎప్పుడు సండే స్కూల్ పిల్లలాగానే ఉంటానంటే ఎలాగా? నీ మనోనేత్రము వెలిగించబడి నీవు దేవుని చూడగలిగేటువంటి స్థితిలోకి రావాలి కదా. దేవుని వాక్యమును బట్టి నీ స్థాయి ఏమిటో, నువ్వు ఏ స్థాయిలోకి ఎదగాలో, నువ్వు ఎలా దేవుని మెప్పించేటువంటి వ్యక్తిగా ఉండాలో, నువ్వు ప్రయాసపడి దానిని సంపాదించుకునేటువంటి ప్రయత్నము చేయాలి కదా. దేవుని వాక్యము నిన్ను నూతన వెలుగులోనికి నడిపించకపోతే నీ జీవితము చీకటిలోనే ముగిసిపోయేటువంటి ప్రమాదం. దేవుడు బ్రతిమిలాడి 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 నీ కొరకు ప్రాణము పెట్టానరా, ఇంకేం చేయమంటావరా అని అడుగుతున్నాడు. అందుకే కొరింథీయులు ఏమని మాట్లాడుతున్నాడు? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేశాను. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు? విశ్వాసులమే కదండి, మరి అవిశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? అవిశ్వాసపు తలంపు అబ్రహాముకి అంత బాధ కలిగిస్తే మరి మనం ప్రతిరోజు అవిశ్వాసంలో ఉంటే నీ తరువాత నీ జనరేషన్స్ కి సంభవించబోయేటువంటి ఆశీర్వాదాలు శాపాలు ఎలా ఉంటాయో నువ్వే ఆలోచన చేయి. ఒక్క తప్పు కనపడుతూ ఉంది, ఆ ఒక్క తప్పుకి 4000 సంవత్సరాలు యుద్ధము ముగియలేదు. మరి మనం ప్రతిరోజు అవిశ్వాసము చేత నడిపించబడితే మన రాబోయేటువంటి తరముల యొక్క పరిస్థితి ఏమిటి, అసలు మన జీవితాలేంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటో మనం ఆలోచన చేయాలి.
అంటే దేవుని కొరకు నీవు ఎంత జాగ్రత్తగా ఉండాలో, నువ్వు ఎంత నిర్లక్ష్యము చేస్తున్నావో, ఆ రెండింటి మధ్యలో వ్యత్యాసాన్ని గమనించకపోతే దేవుడు నీ కొరకు చేసినటువంటి ఆ బలి యాగం యొక్క పరిస్థితి ఏంటి? ఎందుకు ఆయన చనిపోయాడు? నీకు పరలోక రాజ్యం ఇవ్వాలని కదా.